హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వీసాలు, దాని పర్యవసానాలు. ఇదేం లేదండి, ఇప్పుడు అందరు ట్రెండింగ్లో ఉంది కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ అది చేశాడు, ఇది చేశాడు. చాలామంది అనుకుంటారు ట్రంప్ అమెరికాలో వచ్చాడు కదా, ఆ ప్రభావం ఆస్ట్రేలియా మీద ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది, కొంతైనా ఉంటుంది. ఇది రియాలిటీ, మనం ఒప్పుకొని తీరాలి. కేవలం ఆస్ట్రేలియా మీద మాత్రమే కాదు, చాలా దేశాల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. అది మనం రియలైజ్ అవ్వాల్సిన ముఖ్యమైన విషయం. నేను ఉండేది ఆస్ట్రేలియాలో, కానీ కొన్ని విషయాలు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఇక్కడ ఉంటున్నాను, సెటిల్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. స్టూడెంట్గా వచ్చాను, ఫైట్ చేశాను, పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పటి వరకు నా టార్గెట్ ఫోకస్డ్గా ఉంది. మనీ గురించి లేదా పొజిషన్ గురించో, స్టేటస్ గురించి ఏం పట్టించుకోలేదు. చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాటించాను. ఇక్కడ మాకు 20 hours వర్క్ పర్మిట్ ఉండేది. నేను అదే 20 hours వర్క్ చేశాను. ఈ రోజు రూలు దాటలేదు. 100% క్లాస్కి వెళ్ళేవాడిని. మా రూమ్మేట్స్ కూడా కొంతమంది అనేవాళ్ళు, చిన్నపిల్లలాగా ఎవ్రీడే వెళ్తున్నావేంటి, 90% అటెండెన్స్ ఉంటే చాలు, మిగిలిన అవసరం లేదు. 3 రూముల్లో ఒక 15 మంది తెలుగు పిల్లలు ఉండేవాళ్ళు. 13 14 అయితే కరెక్ట్ గుర్తులేదు నెంబరు. వాళ్ళల్లో ఒక 5 మాత్రం ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోయారు. పాయింట్స్ రీచ్ అవ్వలేదు. కొంతమంది కోర్స్ కంప్లీట్ చేయలేదు. కోర్స్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఉన్నా కానీ నెక్స్ట్ సెమిస్టర్ రాసుకుందాం అని రాయకుండా కేర్లెస్గా వదిలేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ అవకాశం అనేది ఎప్పుడు వస్తుందా, లేదా ఉన్న అవకాశం ఎంత తొందరగా క్లోజ్ అవుతుందా అనేది చాలా తొందరగా జరిగిపోతుంది. చాలామంది అనుకుంటారు ఈరోజు ఒక రూల్ ఉంది, ఒక 10 days ఉంటుందో 20 days ఉంటుందో, తర్వాత చేద్దామని. రూల్ అనేది మారుస్తున్నాం అని ఈరోజు చెప్తారు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత కొత్త రూల్స్ వస్తాయి అంటారు, అంతే. నువ్వు ఏదో ఊహించుకుంటా వెయిట్ చేస్తే ఆ రూల్స్ దాటిపోతావు. కొత్త రూల్స్ ప్రకారం నీ పాయింట్స్ తెచ్చుకోవాలి, లేదా నీ ఇంగ్లీష్ స్కోర్ తెచ్చుకోవాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి, లేదా స్టూడెంట్గా వచ్చే వాళ్ళకి, లేదా వద్దామనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే, మీరు దేనికోసం వచ్చారు దాని మీద ఫోకస్ చేయండి. అది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఉండాలి అనుకుంటే పర్మనెంట్ రెసిడెన్సీకి పాయింట్స్ ఏంటి, ఏం చేస్తే వస్తాయి, దాని మీద ఫోకస్ చేయండి. చాలామంది నేను ఎంత సంపాదించాను, లేదా మన దేశంలో మా వాడు నెలకి ఎంత సంపాదిస్తున్నాడు అక్కడ స్టూడెంట్గా ఉండి, లాంటివి చెప్తారు. అవి కరెక్ట్ కూడా కాదు. అవేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. తప్పు చేసి తప్పించుకునేవాడు 100లోనో లేదా 1000లోనో ఒక్కడో ఇద్దరో ఉంటారు. వాళ్ళని చూసి మనం అందరం తప్పు చేయాల్సిన అవసరం లేదు. మనం మాత్రం రూల్ పాటిద్దాం. మనం రూల్ పాటిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం కదా, అది పాటిద్దాం. విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో మనం కోర్స్ కంప్లీట్ చేసుకుందాం. రూల్స్ ఏవి ఎక్సీడ్ కాకుండా ఉందాం. 20 hours ఇస్తే 20 hours వర్క్ చేద్దాం, లేదు అంటే లేదు. ఈరోజు ఎవడో చేసి పట్టుబడలేదు, మనం కూడా దొరకం అనుకోవడానికి లేదు.
ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రూల్ పాటించండి. నా బెస్ట్ సజెషన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఇదే. నేను చదువుకున్నప్పుడు కూడా రూల్స్ ఇలాగే మారిపోయినాయి, కానీ నేను మాత్రం ఫోకస్డ్గా నేనేం చేయాలనుకుంటున్నాను అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. రూల్స్ మారినప్పుడు మనకు బాధ అనిపించడం సహజం. ఇక డొనాల్డ్ ట్రంప్ విషయం వస్తే, ట్రంప్ తప్పు చేస్తున్నాడని మాత్రం నేనేం అనుకోవడం లేదు. రూల్స్ పాటించమంటున్నాడు. మనం రూల్స్ పాటించడం అలవాటు లేక అది కొంచెం కష్టంగా ఉంది. ఆయన ఆ దేశానికి మంచి చేసుకోవాలనుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు. తనకి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ప్రజలకు చెప్పాడు. అది నమ్మి ప్రజలు ఆయనకు ఓటేశారు. ఆయన దేశం కోసం చేసుకుంటాడు కదా, మనం తప్పంటే ఎలా? మన దేశంలో చాలా ఉద్యమాలు జరిగి కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ ఉద్యమాలను తప్పు అంటే ట్రంప్ని తప్పు అన్నట్టే. ట్రంప్ తీసుకొస్తున్న రూలు అమెరికా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇవి ఆల్రెడీ మేము ఇక్కడ ఆస్ట్రేలియాలో పాటిస్తున్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో పుట్టిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సిటిజన్ లేదా పర్మనెంట్ రెసిడెన్స్ అయి ఉండాలి. ఇద్దరిలో కనీసం ఒక్కళ్ళు అయితే మాత్రమే పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది. ఈ రూలు ఇప్పుడు అమెరికాలో తీసుకొస్తున్నాడు. అది నాకు తప్పని అనిపించడం లేదు. చాలా మందికి అమెరికా గ్రేట్, ఆస్ట్రేలియా వేస్ట్ అనుకుంటారు, లేదా అమెరికా ముందు ఆస్ట్రేలియా అంత వాల్యూ కాదు. ఈ యాటిట్యూడ్ మన తెలుగు వాళ్ళలో బాగా పెరిగిపోవడం వల్ల, ఇంత పిచ్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు దీని గురించి ఇంత డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక దరిద్రం కూడా ఉంది, ముఖ్యంగా మా ఎన్ఆర్ఐది. మేము అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉన్నాం అనుకుంటాం. మేము చాలా గొప్ప వాళ్ళం లేదా తెలివైన వాళ్ళం అని అనుకుంటాం. అది చూపించుకోవడానికి ఇండియా వచ్చినప్పుడు మేము చేసే ఎక్స్ట్రాలు, మేము చూపించుకునే వస్తువులు, ఆస్తులు అందరికి కాదండి, కొంతమంది. ఇవి నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్తే ఇలా ఉంటామని. మమ్మల్ని కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. రియాలిటీ చెప్పాలంటే ఒక 10% మీరు చూస్తున్న లైఫ్లో ఉంటారండి. మనం రియాలిటీ చెప్పుకోవడానికి మన ఈగో అడ్డు వస్తుంది. అందుకని అలా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం 90s తర్వాత టోటల్గా లైఫ్ స్టైల్ పెద్ద తేడా ఏం లేదండి. ముఖ్యంగా 2000 తర్వాత లైఫ్ స్టైల్ పెద్ద తేడా ఏం లేదు. కానీ ఫెయిల్ అయితే పెద్దగా బాధపడాల్సిన ఏమీ లేదనుకుంటున్నాను. మీకు వీసా వచ్చినా రాకపోయినా మీ ప్రయత్నాలు కొనసాగించండి, తప్పు లేదు. లేదా మాలాంటి వాళ్ళని తిట్టుకోకండి. మీరున్నారు, అక్కడ ఉన్నారు, మమ్మల్ని రావద్దు అనుకుంటున్నారు. మీ ఇష్టం, మీ జీవితం మీది, మీ డెసిషన్ మీది. దాన్ని ఎవరు ఏమనుకోరు. మీకు ఇష్టమైతే మీరు రావచ్చు. అది ఏ దేశమైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, యూకే అయినా, కెనడా అయినా, ఏ దేశం అయినా. కానీ ఈ దేశాల్లో గొప్పదనం ఉండేది ఏంటి అంటే, ఈ దేశం వచ్చిన తర్వాత నీ దమ్ ఏంటి అనేది నీకు బాగా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు సాయం చేయరు, మీరు మాత్రమే ఉంటారు. మీకు మీరే సాయం చేసుకోవాలి. మీకు కష్టం వస్తే మీ బాధ మీరే పడాలి. మీకు పోరాటం అనేది బాగా తెలుస్తుంది. మీలో ఎంత స్ట్రెంగ్త్ అనేది ఉంది అనేది మీకే తెలుస్తుంది. అది మాత్రం చాలా గొప్ప విషయం. మీకు జరిగే ఒక అతి మంచి లేదా చాలా గొప్పతనం ఏంటి అంటే, మీ స్ట్రెంగ్త్ మీకు తెలుస్తుంది. అందుకు మాత్రం మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇప్పటికి నా సజెషన్ అందరికి ఒకటేనండి,
మీరు ఏ దేశం వెళ్తారా అనేది మీ ఇష్టం. అక్కడ రూల్స్ ఏమున్నాయి, దాన్ని మనం పాటించాలి. ఆ రూల్స్ పాటించి మీరు కనుక చదువుకున్నా లేదా అక్కడ జాబ్ చేసినా ఉన్నా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రండి, సరేనా? ఉంటాను. ఇది నా ఒపీనియన్, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.